ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయం అమృతాత్. నేను ఇప్పుడు దేవుని స్వరం అని కంచి పీఠం వాళ్ళు వేసినటువంటి కొన్ని సంపుటాలు ఉన్నాయండి. పరమాచార్య వారు చెప్పినవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేశారు. దాంట్లో కొన్ని విషయాలు చెప్తున్నాను, ఇదివరలో చెప్పున్నాను, ఇప్పుడు కూడా ఒక విషయం చెప్తున్నానండి. వారు పాపం పుణ్యం పాపం గురించి వారు మాట్లాడారు. వారు 1932 నుంచి కూడా మాట్లాడినటువంటి అనుగ్రహ భాష్యాలు అయితేనేమి, అతి ముఖ్యమైనటువంటి విషయాలు అయితేనేమి, వీటన్నిటిని కూడా వాళ్ళు సంగ్రహించి నేను చెప్పినట్టుగా ఆ సంపుటాల రూపంలో వేశారండి. వాళ్ళు దాన్ని దేవుని స్వరం అని దానికి నామకరణం చేశారు. దాంట్లో విషయం అన్నమాట ఇది, ఈ పుణ్యం పాపం. ఈ పరమాచార్య పాపపుణ్యాల గురించి చెప్తూ ఇలా అంటారు: ఈ లోకంలో పాపాత్ములుగా ఉండాలని ఎవరు కూడా అనుకోము, కానీ మనం ఎక్కువగా పాపాలనే చేస్తూ ఉంటాం. మనందరికీ పుణ్యఫలం కావాలి, కానీ దానికి తగ్గ మంచి పనులు మనం ఏమీ చేయము. అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడుగుతాడు: కృష్ణ, ఎవరికి పాపాలను చేయాలని ఉండదు, కానీ ఏదో ఒక సందర్భంలో వారు దానివైపే మొగ్గు చూపుతారు. ఆ కోరికలు ఏవో వాటి వైపు ప్రేరేపిస్తుందన్నమాట. అది ఏమిటి అని అడుగుతారు. దానికి భగవానుడు ఇలా చెప్తాడు: అది కామం నాయనా, కామం అని. మనం దేనినైనా కోరుకునేది కామం వల్లే. ఆ కోరిక ఏదో విధంగా తీర్చుకోవాలి అనే తపన వల్ల ధర్మాలను మరచిపోతాం మనం. అయితే ఆ కోరిక తీరిన తర్వాత మనం తృప్తి పడతామా అంటే పడము. ఎందుకంటే కోరికలు అనంతం, వాన్స్ ఆర్ అన్లిమిటెడ్ అన్నారు కదా. నిప్పు మీద నెయ్యి పోస్తే అది చల్లారినా ఇంకా పైకి మంటలేస్తుంది. అలాగే ఈ కోరికలును, ఒక కోరిక తీరితే ఇంకొక పెద్ద కోరిక మన మనసును ఆక్రమిస్తుంది. అలాంటప్పుడు కోరికలు నియంత్రించుకోవడం మంచిది కదా అని అనగలమా? అనలేము. ఎందుకంటే కోరిక తీరకపోతే మనకు అసహనం, కోపం కలుగుతుంది. ఉదాహరణకు, ఒక గోడకు కొట్టిన రబ్బర్ బంతి తిరిగి మన వద్దకు వచ్చినట్లే కోరిక అనేది కూడా తీరకపోతే అది మనలో కోపంగా మారి మనలను మరింత పాపానికి ప్రేరేపిస్తుంది. భగవానుడు భగవద్గీతలో కామం తర్వాత చెప్పింది క్రోధం గురించే. ఇది కూడా కామ ఫలితంగా జనించేదే. అయితే ఈ పాపపు చర్యలు చేయకుండా ఉండటానికి మార్గం కోరికలను అంతం చేయడమే. దీన్ని ఎలా చేయగలం అనేది ప్రశ్న. కర్మ చేయకుండా మనం ఉండలేము. మన శరీరం ఏ పని చేయకుండా ఉన్నా మనస్సు అనేది పనిచేస్తూనే ఉంటుంది. ఏదో ఒక విషయం మీద ఆలోచన చేస్తూ ఉండటం మన మనస్సు నైజం. మన శరీరం, మనస్సు చేసే చర్యలు అన్నీ కూడా మన స్వార్థపు కోరికల చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. ఈ కారణం చేత అవి మనలను ఇంకా పాపకూపంలోకి నెట్టేస్తాయి. అటువంటప్పుడు మనం ఏ పని చేయక మౌనంగా ఊరుకుందామా అంటే మనిషి స్వభావం, అంటే మనస్సు అట్లా జరగనీయదు. శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి ఇక్కడ తాయుమాన్ వార్ అనేటువంటి స్వామి చెప్పినటువంటి మాటలను ఉటంకిస్తున్నారు. మనస్సును నిశ్చలంగా ఉంచడం, నిష్క్రియంగా ఉంచడం చాలా అరుదు. శారీరక క్రియలు కొంత ఆగినప్పటికీ మానసిక క్రియాశీలత ఆగదు. మనసు తాను క్రియాశీలంగా ఉండటమే కాక శరీరాన్ని కూడా క్రియాశీలకం అయ్యేటలా ప్రేరేపిస్తుంది. నేరుగా కోరికలను ఆపేందుకు ఏ మార్గమూ లేదు. కర్మలను కూడా ఆపలేము. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉందా అంటే ఉన్నది. ప్రస్తుతం మనం ఉన్న స్థితిలో మన కర్మలను ఆపే పని లేదు. అయితే మనం మన స్వార్థాన్ని సిద్ధింపజేసుకోవటానికి పనిచేయటం అనే దాన్ని మార్చుకోవాలి. స్వార్థలాభం కలిగేవి కాక సమాజ శ్రేయస్సుకి, హితానికి, ఈ ప్రపంచానికి మంచి చేసేవి, ఆధ్యాత్మిక ప్రగతికి పనికి వచ్చేటటువంటి పనులను మనం చేయాలి. మనం అటువంటి పనుల్లో అభిరుచిని పెంచుకొని ఇంకా వాటిని ఆచరిస్తే కోరికలు కూడా అంతకంతకు తగ్గుతాయి. పాపాలు తగ్గి సద్గుణాలు పెరుగుతాయి. మనం మన సొంత కోరికలు లేని పనులు చేసేందుకు ప్రయత్నాలు చేయాలి. ఏ కోరిక లేకుండా చేసే పనిని సత్కర్మ అంటారు.
మనం పాపాలు అనే వాటిని 4 విధాలుగా చేస్తాము. శరీరంతో చేసే పాపాలు, అసత్యం పలకడం వలన మనస్సులో చెడు ఆలోచనలు, ఇక ధనంతో చేసే పాపాలకు అంతే లేదు. మనం పై చెప్పినటువంటి 4టితో పాపకర్మలు చేస్తామో వాటితోనే సత్కర్మలు ఆచరించడం అలవర్చుకోవాలి. శారీరకంగా ఇతరులకు సహాయం చేస్తూ భగవంతుని చుట్టూ తిరుగుతూ ఆరాధిస్తూ పుణ్యాన్ని ఆర్జించాలి. భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ పుణ్యాన్ని పొందాలి. మన సమయం అంతా కూడా ధనార్జనకే చెల్లిపోతుంది. ఇది అంతా చేసేందుకు మాకు వ్యవధి లేదు అని మీరు అనవచ్చు. గృహస్థకు ధన సంపాదన చాలా అవసరమే, కానీ బాగా ఆలోచించి చూస్తే ఇది నిజం కాదు అనిపిస్తుంది. అనవసరమైనటువంటి మాటలు, ఇతరులను హేళన చేయటం, ఊరికే దిక్కులు చూడటం, వార్తాపత్రికల మీద వ్యాఖ్యానాలు చేయటం, వీటితో ఎంతో కొంతకాలం వృధా అవుతుంది. ఆ సమయం అంతా కూడా భగవంతుడి నామాన్ని జపించడానికి వినియోగించవచ్చు. ప్రత్యేకంగా దీనికోసం సమయం కేటాయించలేకపోయినా పర్వాలేదు. కార్యాలయాలకు వెళుతూనో, బస్సులో వస్తూనో వెళ్తూనో, రైల్లో ఉంటూనో, ప్రయాణం చేస్తూనో కూడా ఆ భగవన్నామాన్ని స్మరించవచ్చు. మనం ఉరుకులు పరుగులు పెట్టి సంపాదించిన 1 పైసా కూడా ఈ శరీరంతో పాటు రాదు. పరలోకంలో భగవన్నామ ఒక్కటే చెల్లుబాటు అయ్యే నాణం. అది పరలోకంలో మనం చేసేటువంటి భక్తి వలన చేసే భగవన్నామం ఒక్కటే చెల్లుబాటు అవుతుందంటున్నారు. అదే నాణం అన్నారు ఆయన. మన మనస్సు భగవంతుడి విశ్రాంతి స్థలం. మనం దానిని చెత్త డబ్బాలాగా చేసుకున్నాం. దాన్ని శుభ్రపరిచి భగవంతుని దానిలో ప్రతిష్ఠించి మనం శాంతంగా కూర్చోవాలి. ఈ విధంగా ప్రతిరోజు కనీసం 5 నిమిషాలైనా కూర్చోవాలి. వరదలే పొంగి రాని, భూకంపాలే రాని, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇది చేయవలసినటువంటి దైనందిన చర్య, అంటే నిత్యకర్మ. ఎందుకంటే నిజంగా ఈ లోకంలో ప్రాపంచిక విషయాల్లో మునిగినప్పుడు ఇది ఒక్కటే మనలను కాపాడుతుంది. మనం సంపాదించిన ధనాన్ని పేదవారి సేవ కోసం, భగవంతుని సేవకై, పుణ్యకార్యాలకై మనం వినియోగించాలి. పాపానికి 2 శక్తులు ఉన్నాయి. ఒకటేమో అది మనలను ఇక్కడ ఇప్పుడు తప్పులోకి లాగుతూ ఉంటుంది. ఫలితంగా ఇదే తప్పుడు మళ్ళీ రేపు చేసే విధంగా మనలను అది ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు నస్యం, ముక్కుపొడం పీల్చేటువంటి అలవాటు. నస్యం అనేది పీల్చినప్పుడు ఎటూ చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక అలవాటుగా మారి మళ్ళీ దాన్ని ఉపయోగించేలా చేస్తుంది. ఇదే అలవాటు ప్రభావం. దీన్ని తగ్గించుకోవాలి. సత్కర్మలతో పుణ్యాన్ని పొందాలి. మళ్ళీ పాపంలోకి లాగే వాటిని వాసనలు అంటారు. కానీ దానికి భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. మనలాంటి వారు, మనకన్నా ఎక్కువ పాపాత్ములు, గొప్ప భక్తులు, జ్ఞానులు అయిన వారు ఉన్నారు. పాపాత్ములు పాప విముక్తుడు కాని ఎడల భగవంతుని గొప్పతనం ఏముంది? పాపాత్ములమైనటువంటి మన వల్లనే కదా ఆయనకు పతిత పావనుడు అనేటువంటి బిరుదు వచ్చింది. మనమే ఆయనకు ఆ గొప్పతనాన్ని ఆపాదించాము. నాకు శరణాగతులు కండి, మిమ్మల్ని అన్ని పాపాల నుండి విముక్తులను చేస్తాను అని సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. మనలను రక్షించాలనే గట్టి నిబద్ధతతో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు. పై కారణం చేత మనము ధైర్యంగా ఉందాము. ఏదైనా ఒక వస్తువు ఇంకొక దానికి చుట్టుకుని పోయి ఉంటే దాన్ని పూర్తిగా విప్పతీస్తే అది విడిపడుతుంది. అలాగే అన్ని పాపాలు తొలగిపోవాలి అంటే అనేక సత్కర్మలు చేయవలసి ఉంటుంది. ఈ లోపున ఏ విధమైన అసహనము, తొందరపాటు కూడదు. తొందరపడితే ఇంకా చిక్కుముడులు ఎక్కువవుతాయి. భగవంతునిపై భక్తి ఉంచి ఓర్పుగా ధర్మ మార్గంలో సత్కర్మలను ఆచరిస్తే ఆయన చేయూతను కూడా తప్పకుండా అందిస్తాడు. మన మనస్సు, శరీరం, నాలుక, ఇంద్రియాలతో కలిసి ఉపభోగంలో పడకుండా వీటిని భగవంతుని వైపు మళ్లించాలనే సదుద్దేశంతో మతాలన్నీ కూడా వచ్చాయి. ఈ లోకంలోకి ఏ మహానుభావుడు వచ్చి ఏ కొత్త మతాన్ని ఆచరించినా, అందించినా అది ఈ ఒక్క ఉద్దేశంతో మాత్రమే.
అది ఇంద్రియ సుఖాల వల్ల వారు చేసిన పాపాల నుండి జీవుల్ని రక్షించడానికే. పాపాలను చేసి అనుభవించే ఇంద్రియ సుఖాలు క్షణికమైనవి. చూడు, పరమాత్మతో ఒకటిగా ఉండటమే ఆనందం అని చెప్పి జీవులను ప్రాపంచిక బంధాల నుండి విముక్తులను చేయటమే ప్రతి మతానికి కూడా ముఖ్య ఉద్దేశం. శుభం భూయాత్.